ఇందుని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపిన రాజ్ను వెతుక్కుంటూ వెళ్ళి రాజ్కు అన్ని నిజాలు చెప్పిన అపర్ణాదేవి. కథ మొదలుపెట్టిన రాజ్. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఇందునైతే తన ఇంటికి వంట చేయడానికి పంపించమని చెప్పి అడిగినటువంటి అతని మాటలతోటి అపర్ణకు చాలా కోపం వచ్చి నువ్వెందుకు ఒప్పుకున్నావు అని చెప్పి ఇందుని చాలా కోపంగా తిడుతుంది. దానికి ఇందు అయితే ఆయనంతటా ఆయన ఏమైనా ఈ విషయం గురించి అడిగారనుకుంటున్నావా ఏంటి అంటుంది. అంటే ఏం జరిగిందే అనగానే ఆయన్ని అలా అడగమని చెప్పింది నేను. ఎందుకంటే అలా అయినా నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఉద్యోగం చెయ్యొచ్చు కదా అని చెప్పేసేసి అని అనేసరికి ఏం మాట్లాడుతున్నావే అంటుంది. అవును, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఉద్యోగం చెయ్యాలి అంటే నాకు ఏదో ఒక ఆస్కారం దొరకాలి. అందుకే ఆయన్ని హెల్ప్ అడిగానంటే అసలు ఆయన నీకెలా తెలుసు అని చెప్పని అంటుంది అపర్ణాదేవి. ఒక రోజున ఒక యాక్సిడెంట్లో నేను ఆయన్ని ప్రాణాలు కాపాడాను. ఈరోజు ఆయన లోపలికి వస్తూ ఉండగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ ఆయనే అని అర్థమైంది. సో ఆయన్ని నేను హెల్ప్ అడిగాను. దాంతో ఆయన నాకు హెల్ప్ చేస్తానన్నారు అని చెప్పేసేసి అంటుంది. ఇక ఎందు అయితే అమ్మో అక్క నువ్వేదో అనుకున్నాను, ఏం తెలియనట్టుగా ఉంటూ మొత్తానికైతే అన్ని విషయాల్లోనూ చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. అంటే అది ఎవరి కూతురే? కావ్య కూతురు. దాని తెలివితేటలు ఎక్కడికి పోతాయి అని చెప్పని అంటూ ఉంటే ఎంతసేపు కోడల్నే పొగుడుతావు తప్ప కొడుకుని అస్సలు పొగడవేంటి అని చెప్పని అనేసరికి కొడుకుని పొగడాలా? వాడు దద్దిలా ఉంటే అదే వాణ్ణి ముందుకు లాక్కొచ్చింది తెలుసా అని చెప్పి అపర్ణాదేవి అంటుంది. ఇక రేపటి నుంచి నేను వాళ్ళ ఇంటికి వంట చేయటానికి అన్నట్టుగా వెళ్ళి జాబ్ వెతుక్కోవటం మొదలు పెడతాను అని అంటుంది. అక్క నేను ఏదో సరదాగా అంటే అనగానే నేను సీరియస్గా తీసుకున్నాను అంటుంది ఇందు. నువ్వు మామూలు దానివి కాదు. సరే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఒక చోట జాబ్ చేస్తున్నాడు, అక్కడ ఏమైనా ఖాళీలు ఉన్నాయేమో అడిగి చూస్తాను అని అనగానే సరే అయితే అడుగు అని అంటే ఇప్పుడు టైం లేట్ అయింది, మార్నింగ్ అడుగుతాను అని అంటుంది స్వాతి. లేదు లేదు ఇప్పుడే అడుగు అంటుంది ఇందు. దాంతో ఇక తను కాల్ చేసేసరికి వాళ్ళ అన్నయ్య పబ్లో ఉంటాడు. ఇక అక్కడ నేను ఉన్న అడ్రస్ లొకేషన్ పంపిస్తున్నాను, తను ఇక్కడికి రమ్మను మాట్లాడతాను అని అంటాడు. అలా అన్న తర్వాత సరే అయితే అనేసి ఇక లొకేషన్ పంపించేసరికి కావ్యకి ఆ లొకేషన్ ఎక్కడో ఏంటో చెప్తుంది ఇక స్వాతి అయితే. ఇక అలా కావ్య ఆ లొకేషన్కి వెళ్తే అది ఒక పబ్. ఆ పబ్లో ఇక స్వాతి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఉంటాడు. వాళ్ళు చాలా రౌడీలు, చెడ్డవాళ్ళు. వాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటూ ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేస్తానన్నావు కదరా అంటే అదిగో వస్తోంది, మా చెల్లి ఫోటో కూడా పంపించింది, చాలా బాగుంది కదా, సో ఇక నెక్స్ట్ ఇదే అనమాట మన టార్గెట్ అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక అదే పబ్లో అటు రాజ్ ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు కలిసి పార్టీ చేసుకోవడానికి వస్తారు. అయితే 0 నుంచి 50,000 సంపాదించాం కాబట్టి ఈ 50,000ని మనం 10 లక్షలు చేయాలంటే ఎలాగో ఆలోచించాలి, సో పార్టీ చేసుకోవాలి అని అంటూ ఇద్దరు అక్కడికి వస్తారు. ఇక డబ్బులు ఎవరితో కట్టించాలా అని చెప్పని ఆలోచిస్తూ ఉండగా మీ తమ్ముడు వచ్చి కడతాడులేరా అని చెప్పి వాళ్ళ తమ్ముడు వీక్ పాయింట్ని పట్టుకుని ఇక అక్కడికి రప్పిస్తారు. మీరిద్దరూ కలిసి నన్ను బుక్ చేశారని నాకు అర్థమైందిలే అని చెప్పని అంటాడు. సరే సరే బిల్లు కట్టు అని చెప్పని చెప్తాడు రాజ్ అయితే. ఇదిలా మొత్తానికి అయిపోయిన తర్వాత ఇక ఇందు అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర తను పరిచయం చేసుకుంటుంది. ఓకే కూర్చో అని చెప్పని అక్కడ మధ్యలో కూర్చోమంటూ ఉంటే తను ఇబ్బందిగా ఎబ్బెట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ రేఖ అయితే మంచినీళ్ళు ఏవే ఇందు అని చెప్పని అంటూ ఉంటుంది. అది లేట్ నైట్ అవ్వడం. ఇందు లెక్క ప్రకారం ఇంట్లో ఉండాలి, కానీ ఇందు ఉండదు. ఇక ఏది ఎక్కడికి వెళ్ళింది అంటూ ఉంటే దానికి కాస్త ఒంట్లో బాలేదని పడుకుంది. ఇవిగో మంచినీళ్ళు అని అపర్ణ తెచ్చిస్తుంది. అస్సలు తగ్గని అపర్ణాదేవి మంచినీళ్ళు తెచ్చిచ్చేసరికి రేఖకు అనుమానం వస్తుంది. ఎక్కడుంది అని అంటే లోపల పడుకోనుంది అని చెప్తుంది అపర్ణాదేవి. అవునా, నేను చూస్తాను అడ్లే అని అంటూ ఉంటే ఇక అక్కడ స్వాతి అయితే వెళ్ళి పడుకొని దుప్పటి ఫుల్గా ముసిగేసేస్తుంది, ఓన్లీ హెయిర్ మట్టుకే బయటకు కనిపించేలాగా. దాంతో ఇక తన్ని చూసి సరే అయితే అనేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేఖ. ఈలోపు ఇక్కడ ఇందు అయితే అక్కడ పబ్లో ఇబ్బంది పడుతూ ఉంటే రాజ్ ఇక పార్టీ అయిపోయిన తర్వాత బయలుదేరిపోతూ ఉండగా అక్కడ ఇందు ఇబ్బంది పడటం కనపడుతుంది.
ఓసే రాక్షసి, ఆ రోజు నిన్ను ఎలా అయినా నీ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని నేను అనుకుంటే నన్నే ఎదురు డబ్బు కట్టమని చెప్పి డెంట్ పడింది, అది పడింది అన్నావు కదూ, చెప్తాను నీ సంగతి అంటూ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఇందు వేరే పరిస్థితుల్లో ఉన్నట్టు కనపడుతుంది. తను అక్కడ ఇబ్బంది పడుతోంది, వాళ్ళు తన్ని ఇబ్బంది పెడుతున్నారు అని అర్థం చేసుకున్న రాజ్, ఓయ్ ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని చెప్పని అంటాడు. అది అంటూ ఉంటే, నేను చెప్పింది పబ్లో ఉన్నాను అని చెప్పి నీకు టేబుల్ నెంబర్ చెప్పబోతూ ఉండగానే నువ్వు లోపలికి వచ్చేసావు. వచ్చిందని నేనెక్కడున్నా వెతుక్కోకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావేంటి అని అంటాడు. అంటే అది అంటే అంతే, లవ్వర్ అంటే భయం ఉంటే కదా. ఈరోజు లవ్వర్ని అయ్యి ఉండొచ్చు, రేపు భర్తని, అదే అర్థమైందా? తర్వాత నేను పెత్తనం చేయటం మొదలుపెట్టానని బాధపడకు అని అంటాడు. అబ్బా ఇప్పుడు నేనేమన్నానని అంటూ ఉంటుంది. ఇక ఇందు సిచ్యుయేషన్ అర్థం చేసుకొని, నువ్వేం అనవసరం లేదు కానీ రా ముందు అక్కడ నుంచి. సారీ బ్రో, నన్ను కలవడానికి వచ్చింది, నా టేబుల్ దగ్గరికి రావాలి కదా, మీ టేబుల్ దగ్గరికి వచ్చింది అని అంటూ ఉంటే, హలో తను వచ్చింది మమ్మల్ని కలవడానికే అని అంటాడు. అవునా, నాకు చెప్పలేదే, ఏంటి వాళ్ళని కలవడానికి వచ్చావంట అంటే, జాబ్ కోసం అని చెప్పని వచ్చాను అంటుంది. ఓహో సరే, రేపు పొద్దున్న వెళ్ళి మాట్లాడుకుందు కానీ. బ్రో మీ నంబర్ ఇవ్వండి, మీరు ఎక్కడుంటారో చెప్పండి, నేనే తన్ని దగ్గరుండి తీసుకొస్తాను అంటూ ఉంటే, అక్కర్లేదు నేను వెళ్తానులే అని అంటూ బయటకు వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి అంటుంది రాజ్ని. ఈ అర్ధరాత్రి ఒక్కదానివే ఏం వెళ్తావు కానీ పద ఇంటి దగ్గర దింపుతాను అని అంటాడు. అనేసరికి వద్దండి పర్వాలేదు, నేను వెళ్తాను అంటూ ఉంటుంది. నోరు మూసుకుని పద, అర్థమైందా, నడు అంటాడు. ఇక రాజు అయితే వెంటనే తను రాజ్ బండి ఎక్కుతుంది. ఇక రాజ్ తను తీసుకుని ఇంటి దగ్గరికి దాకా వెళ్తాడు. అపర్ణ అప్పటికే టెన్షన్ తోటి బయట గార్డెన్లో కాస్త తలనొప్పిగా ఉంది, కాసేపు అక్కడ కూర్చుని వస్తాను అనగానే, ఎక్కడ మీ అత్తగారు నువ్వు కూర్చుని కబుర్లు చెప్పుకున్న చోట వెళ్ళ అని చెప్పి రేఖ అంటుంది. ఇక ఆ వంకతో వచ్చి ఉయ్యాల ప్రదేశంలో కూర్చుని ఆలోచిస్తూ ఇందు కోసం ఎదురు చూస్తున్నటువంటి అపర్ణాదేవికి ఎదురుగా రాజ్ కనిపిస్తాడు. షాక్ అయిపోతుంది. ఇందుని దించేసి ఇక రాజ్ వెళ్ళిపోతూ ఉంటే, బాబు బాబు అంటూ పిలుస్తూ ఉంటుంది. ఏంటండి ఎవరు అని అనేసరికి, నేను నీకు తెలుసా అని చెప్పనంటే, ఏంటి నానమ్మ తను ఎవరో ఏంటో తెలియకుండా తన్నెందుకు పలకరిస్తున్నావు అంటే, బాబు నీ అడ్రస్ చెప్పు, నేను వచ్చి నేను కలుస్తాను, అన్నీ నీకు చెప్తాను వివరంగా అని అంటుంది. మా అడ్రస్తో మీకేం పని అంటే, దయచేసి తొందరగా చెప్పు అంటుంది. సరే అయితే అంటూ అడ్రస్ చెప్తాడు రాజ్ అయితే. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఇందు వంట కోసం బయలుదేరినప్పుడు, నేను కొంచెం ఆ ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో చూయించుకుని వస్తాను అంటుంది అపర్ణాదేవి. ఆవు పులి కథలాగా చెప్తున్నావేంటి అంటే, నా భర్తని ఇక్కడ వదిలేసి నేను ఎక్కడికి పారిపోనులే రేఖ అని అంటుంది. సరే ఇవిగో ఈ 1000 రూపాయలు తీసుకొని వెళ్ళు, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అపర్ణాదేవి ఎలా బ్రతికిందో తెలుసా, ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటూ ఏడిచ్చేస్తావు అని చెప్పి రేఖ ఇస్తుంది. ఇక అవి తీసుకుని డైరెక్ట్గా రాజ్ చెప్పిన అడ్రస్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అపర్ణకు తెలీదు, అపర్ణ వాళ్ళకు తెలీదు. ఇక ఈలోపు, ఒరేయ్ ఎవరో నీకోసం వచ్చారు చూడు అంటూ రాజ్ వాళ్ళ నాన్న అనేసరికి ఇక గబగబా వస్తాడు. ఓ మీరా అండి, రండి కూర్చోండి అని చెప్పని అంటే, అపర్ణాదేవి నా దగ్గర కూర్చుని నీతో మాట్లాడేంత సమయం లేదు, కానీ నువ్వెవరివో ఏంటో నేను నీకు చెప్పగలను, ఆ తర్వాత నీ ముందున్నటువంటి బాధ్యత ఏంటో, నువ్వు నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఏంటో చెప్పగలను అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, అప్పుడు వెంటనే తన దగ్గర ఇంట్లో నుంచి తీసుకొచ్చిన ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఇదిగో ఇది నీ కుటుంబం, తను మీ అమ్మ, ఇతను మీ నాన్న. ఆ రోజున శ్రీశైలం వెళ్ళినప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ వల్ల అందరూ చనిపోయారు. ఇదిగో ఈ కుటుంబంలో అందరూ పోయారు, మిగిలిందల్లా పసిపిల్లలిద్దరూ, నేను, మీ తాతయ్య అని చెప్పని అంటే, మీరు నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తోంది అంటూ ఉంటాడు. నేను మీ అమ్మమ్మను అని అంటుంది. ఎస్, ఆ రోజున అడవిలో నేను దూరంగా పడ్డాను, బాంబ్ బ్లాస్ట్ అయింది కదమ్మమ్మ అంటాడు. గుర్తుకొచ్చింది కదా అని చెప్పి అపర్ణదేవి అంటే, అవును గుర్తుకొచ్చిందమ్మమ్మ అని చెప్పి చెప్పగానే, ఇక వెంటనే చూసావు కదా ఇప్పుడు మా పరిస్థితులు ఎలా ఉన్నాయో, నేను నిన్ను కలవడానికి హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పి అబద్ధం చెప్పి రావాల్సి వచ్చింది. ఇందు పరిస్థితి మరీ దారుణంగా ఉంది, ఎలాగో దాన్ని చదివించకూడదు అనుకుని వాళ్ళు అనుకుంటే ఎలాగోలా దాని చదువు పూర్తి చేయించాను. ఇప్పుడు నువ్వు దానికి అండగా నిలబడాలి, మన కుటుంబాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టాలి, ఈ బాధ్యతలో ఇందుకి నువ్వు తోడుగా ఉండాలి అని చెప్పని అంటుంది.
ఇప్పటి వరకు ఏదో పర్పస్తో నేను ఇంకా ఉన్నాను అనుకునేవాడిని, కానీ ఇంత పెద్ద పర్పస్ నా కోసం ఎదురు చూస్తోందని అస్సలు అనుకోలేదమ్మమ్మ. అందులోనూ నాకు కోట్లు కలిసొస్తాయి అని అంటే, అవునరా, కోటాను కోట్లకు వారసుడివి నువ్వు ఇందునే. అర్థమైందా? ఇంకా మీ బాబాయ్ కూతురు ఎక్కడుందో ఏంటో తెలీదు, దాన్ని కూడా వెతకాలి అని చెప్పని అంటుంది. అన్నీ నాకు వదిలే అమ్మమ్మ, నేను చూసుకుంటాను. ఇక ఈ రాజ్గఢ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడు, ఆ రేఖకి దిమ్మ తిరిగిపోయేలా చేస్తాను అని అంటూ రాజ్ ఇక కథ మొదలు పెడతాడు. మరి రాజ్ ఎంట్రీ ఎలా ఉండబోతోంది, రేఖ ఏ విధంగా రియాక్ట్ కాబోతోంది, అసలే ఇందుకి చెక్ పవర్ వచ్చే టైం, ఇదే టైంలో రాజ్ ఎంట్రీ కూడా జరిగిందంటే ఇక రేఖ దిమ్మ తిరిగిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి.